बोलो जय सद्गुरु प्रभु महाराज को जय। श्री पूर्णानंद रहित सद्गुरु पुल्लारेड्डार्य पादारविंदामृत रसायनम जनन मरण भ्रांति रहित पूर्ण बोधकम श्री श्रद्धानंद रहित गोविंदयार्य मद्गुरु परब्रह्मणे नमः। స్తోత్రీయ బ్రహ్మనిష్ట పరులారా, ఇంతవరకు మనము ఈ ఒక్క బ్రహ్మము పరబ్రహ్మము ఒక్క విచారణ తేట తెల్లముగా గురుర్ముఖంగా మనము తెలుసుకున్నాము. ఈ సత్యాన్ని స్వతసిద్ధముగా ఎంతవారు ఈ నేననేటువంటి రహస్యాన్ని తెలుసుకోలేరు కనుక సద్గురుని ఆశ్రయించినప్పుడే నేనెవరు, ప్రపంచం ఎటువంటిది, పరమార్థమనగా ఎటువంటిది, ఈ విషయములు సద్గురుముఖంగానే మనకు తెలియబడతాయి. కాబట్టి నేనెవరు అన్న విషయము స్వతహాగా ఎంతటి వాడు తెలుసుకోలేడు. ఎందుకనగా మనకిప్పుడు ఈ వాక్యములో ఎరుకోత్పత్తి లక్షణము, ఇంతవరకు మనము ఎరుక లక్షణము అనబడేటువంటి విషయాన్ని తెలుసుకున్నాము గురుముఖంగా. ఇప్పుడు ఎరుకోత్పత్తి లక్షణం అనబడేటువంటి అధ్యాయంలోకి ప్రయాణం చేస్తున్నాము. ఈ లక్షణములో ఎరుక యొక్క ఉత్పత్తి ఎలా ఉన్నది అన్నటువంటి రహస్యాన్ని మనకు గురుముఖంగా ప్రత్యక్ష ప్రమాణంగా మనకు తెలియబడుతుంది. శ్రోతలు స్తోత్రీయ బ్రహ్మనిష్టపరులైనటువంటి వారు చక్కగా ఈ గురువాక్యములో అఖండ అచల పరిపూర్ణ పరమార్థాన్ని మనము గురుముఖంగా వింటూ సద్గురుని ఆశ్రయించి సత్యాన్ని తెలుసుకొని అందరం ఒక భ్రాంతిరహితులమై తరించుదామని తెలియజేస్తూ, ఎరుకోత్పత్తిని తెలియగా సరసిజ గర్భాదులైన చాలరనటిచో నరుడెంత వాడు వాడది ఎరుగుదునన ఒట్టి మాటలివి వింతగాక తప్పదో వానికి కరాకపోక అరమరలేక సద్గురుమూర్తి శరణు పంకరు హద్వయార్చన ఎరుగని నరుని మాట లివి వింతగాక తప్పదు వానికి కరాకపోక. నేనెవరో తెలుసుకోవాలని స్వతహాగా ప్రయత్నం చేస్తే ఎంతటి వారికి తెలియదు. ఎందుకనగా ఎరుకోత్పత్తిని తెలియగా సరసిజ గర్భాదులైన చాలరనటిచో నరుడెంత వాడు వాడది ఎరుగుదునన ఒట్టి మాట. నేనెవరో నాకు నేనే స్వతహంగా తెలుసుకుంటాను అని ప్రయాణం చేస్తే అది ఒట్టి మాటలు. ఎందుకనగా సరసిజ గర్భాదులైన సాలరనటిచో బ్రహ్మాది దేవతలకు కూడా నేనెవ్వరన్నటువంటి విషయము తెలియబడదు. నరుడెంత వాడు వాడది ఎరుగుదునన ఒట్టి మాట. ఇంత మాటలు కాకపోతే నేనెవ్వరను స్వతహాగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుందా, ఆ ప్రయత్నము సిద్ధించుతుందా, నెరవేరుతుందా, తెలియబడుతుందా? నేనెవరు అని విచారణ లేకుండా ప్రయాణం చేస్తే నేను అహం, నేనే బ్రహ్మనని తన యొక్క గొప్పను తన మీద చేసుకొని తనే దైవముగా ప్రతిపాదించుతుందే తప్ప నేను భ్రమను, నేను అహమును, నేను లేనివాడను అన్న రహస్యము తెలియబడుతుందా? కాబట్టి అరమరలేక ఎటువంటి సంశయము సంకోచము లేకుండా సద్గురువును ఆశ్రయించి సిగ్గు బిడియము నేను ఇంత గొప్పవాడని కదా, ఇన్ని శాస్త్రములు, ఇన్ని పురాణములు, ఇన్ని ఉపనిషత్తులు, ఇన్ని వేదములు చదివినవాడను కదా, అనేక విధములుగా జపతప యజ్ఞయాగాది దాన ధర్మములు, అనేక విధములైనటువంటి వ్రతములు, నియమనిష్టములు తెలిపిన వాడను కదా, సద్గురువును ఆశ్రయించి ఒక గురువును ఆశ్రయించి మళ్ళీ నేను
నేనెవరో తెలుసుకోవాల్సిన అవసరమా నాకు? స్వతహాగా నాకు నేనే తెలుసుకుంటాను. నేనే ఆత్మను, నేనే పరమాత్మను, నేనే పరబ్రహ్మను అని నీకు నీవు ప్రతిపాదించుకుంటే తప్పదు వానికి కరాకపోక. అటువంటి నరునికి తప్పదు నాయన రాకడ పోకడ, అనగా పునరతి జననం పునరతి మరణం. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మమును తప్పదు. నిరంతరము ఈ జనన మరణమ ప్రవాహంలో కొట్టుకొని పోతూనే ఉండవలసినది. గట్టెక్కడ కనిపించదు. అందుకే అరమరలేక ఎట్టి బిడియము సిగ్గు అహంకారము లేకుండా సద్గురువును ఆశ్రయించి సద్గురుమూర్తి శరణు పంకరుహ ద్వయార్చనెరుగని నరుని మాట. సద్గురువును ఆశ్రయించి ఆ సద్గురు శరణకమలములపైన తన ఒక్క అహం పదార్థమును నాశనము చేసి నశించి దహించినటువంటి వారికి నేనెవరో అన్నటువంటి సత్యము తెలియబడుతుంది తప్ప సద్గురువును ఆశ్రయించక ఎంత ప్రయత్నము చేసినటువంటి వారికి, ఎంతటి మహనీయులైనటువంటి వారికైనా కూడా నేనెవరో తెలియబడదు. తన రహస్యము తనకెన్నటికీ తెలియదు. అందుకే మరి సరసిజ గర్భాదులైనటువంటి బ్రహ్మాది దేవతలకి కూడా నేనెవరో తన ఈ యొక్క ఎరుక మూలము, ఎరుక పుట్టుక తెలియదన్నప్పుడు, ఈ ఎరుకోత్పత్తి తెలియదన్నప్పుడు మరి ఈ వాక్యమును మనం ఎలా విచారించాలా అన్నప్పుడు మంచిది. ఈ యొక్క సంశయము సద్గురుముఖత మనకు విడిపోగలదు. ఎందుకనగా గురువు యథార్థమును తెలియజేస్తూ వస్తాడు మనకు ఉన్నది ఉన్నట్లు. ఎలాగంటే ఎరుకోద్భవం ఎట్లన్నను సరళంబగునారికేల సలిలమభంగిన్ ఎరుకెట్లు పోవునన్నను కరిమింగిన వెలగ పండు కరినీగా నెరుగు తిరిగిరాని కరినింకోటిరుగు. ఎరుకోద్భవం ఎట్లన్నను సరళంబగునారికేల సలిలమభంగిన్. కొబ్బరికాయలేకి తీయని నీళ్లు ఎలా వచ్చినాయి అని విచారించితే ఎట్లా వచ్చినాయి? కొబ్బరికాయలేకి టెంకాయ పైన పీసు, మళ్ళా చిప్ప, టెంకము, లోపల కొద్ది తెల్లని పదార్థమైన కొబ్బరి, అందులో తీయని నీళ్ళు. మనకు ఆ ఒక్క కొబ్బరి బొండమైనటువంటి దాంట్లోకి నీళ్లు ఎలా వచ్చినాయి? ఆ తీయని నీళ్ళు ఎరుకోద్భవం ఎట్లన్నను సరళంబగునారికేల సలిలమభంగిన్. ఎట్లా వచ్చినాయే టెంకాయలేకి నీళ్లు? చూడండి, తీయని నీళ్ళు. అదేవిధంగా ఎరుక ఆ విధంగా ఆవిర్భావమైంది. ఎరుకోత్పత్తి ఎలా జరిగింది? ఎరుక ఎట్లు పోవునన్నను ఇది తిరిగి మళ్ళీ ఎలా పోతా ఉంది? కరిమింగిన వెలగ పండు కరినీగా నెరుగు. ఏనుగు తిన్ని వెలగ పండులో గుజ్జు మాయమైనట్లు మాయమవుతా ఉంది. ఏనుగు పండు ఏనుగు తిన్న ఎలగ పండులో గుజ్జు ఎలాగ మాయమవుతుంది? మంచి ఎలగ పండ్లన్నీ ఒక గంపడు ఒక గోళానికి తీసుకెళ్ళి ఏనుగు ముందర పెడితే అవి గోళీలు గుటక్కని మింగినట్లు మింగేస్తుంది. మనం పెట్టినవి బాగా బరువుగా ఉన్నాయి, అందులో గుజ్జుతో కూడా ఉంది ఎలగ పండ్లు. ఏనుగు తినింది, మరుసటి రోజు లద్దె వేసింది. ఆ ఒక్క ఎలగ పండ్లన్నింటినీ కడిగి బాగా తుడిచి బాగా భూతద్దమేసి చూసినాము, పరిజీలడం లేదు, ఎక్కడ సూక్ష్మ రంధ్రాలు కూడా లేవు. అయితే ఉలకాగా ఉన్నాయి, ఎక్కడ పండు పగల్లా పరిజీలలేదు, రంధ్రాలు లేవు. పలగొడితే అందులో గుజ్జు లేదు, ఉత్త లొట్టలు ఉన్నాయి అన్ని కాయలు. పండులాగానే ఉంది, లోపల గుజ్జు లేదు. ఎలాగపోయింది? ఆ ఏనుగు తిన్న ఎలగ పండులో గుజ్జు ఎలాగపోయింది? బాగుండాడప్ప, ఈనాడు హార్ట్ అటాక్ అని చెప్తున్నాము. లోపల
నేను దేవుణ్ణి, నేనే పరమాత్మను, నేనే దైవాన్ని అని చెప్పుకుంటూ ఉండబడినటువంటి ఈ దేవుడు, ఈ పరమాత్మ, ఈ దైవము శరీరం బాగానే ఉంది, మరి లోపల ఉండబడినటువంటి వాడు ఎట్లా పోయినాడు? నేను 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 అంటూ ఉండబడినటువంటి ఈ అహం పదార్థం అనబడేటువంటి పదార్థం ఎక్కడ పోయింది, ఎట్లా పోయింది? శరీరం అంతా బాగానే ఉంది కదా, పిలిస్తే పలకడే, లేపితే లేయడే, ఏమవుతున్నాడు? ఏనుగు దీన్ని ఎలగపండులో గుజ్జు ఏ విధంగా మాయమైందో అలాగా ఈ ఎరుక మాయమవుతూ ఉంది. కాబట్టి ఉన్నది ఉన్నట్లు యథార్థముగా ప్రత్యక్ష ప్రమాణాన్ని మనము తెలుసుకోవడం కోసమే సద్గురువుని ఆశ్రయించవలసి వచ్చినది. అందుకే గురుర్ముఖేన జ్ఞాతవ్యం. అయా కోటి గ్రంథములు చదివినా కూడా మనకు ఎలా ఉంటుంది అంటే, అదిగో ఇది చక్కెర అని కోటి సార్లు రాసి పెట్టుకున్నా కూడా నాకితే తీయగలేనట్లు, అంగడింటికి పోయి రూపాయి ఇచ్చి చక్కెర తింటే మాత్రమే తీయగున్నట్లు. అందుకే ఎలా మనకు ధర్మము తెలియబడతా ఉంది అని అంటే, ప్రత్యక్ష ప్రమాణము ఇక్కడ ఎలా ఉంటుంది చూడండి. చక్కెర మెక్కకలోకులు చక్కెర మాధుర్య మెరుగ జాలరటి వలెన్. చక్కెర మెక్కకలోకులు చక్కెర మాధుర్య మెరుగ జాలరటి వలెన్. మక్కువతో విని చదువక చక్కగా బోధాగ్ని చేత తెలియజాలేరా. ఉన్నది ఉన్నట్లు యథార్థముగా మనకి ఈ వాక్యంలో తెలియబడతా ఉంది. చక్కెర తినకుండా చక్కెర ఎలా ఉంది అని తెలియగలుగుతుందా ఎవరికైనా? ఎన్నడూ చక్కెర గురించి తెలియదు, చక్కెర ఎలా ఉందో తెలియదు. అటువంటి వారికి చక్కెర అంటే ఎలా ఉంటుంది? అయ్యా చక్కెర అంటే తెల్లగా, మృదుత్వంగా, మధురంగా ఉంటుంది. అది తినకుండా దాని మాధుర్యం మనకు తెలియబడుతుందా అంటే ఎన్నటికీ తెలియబడుతుంది. అందుకే చక్కెర మెక్కకలోకులు చక్కెర మాధుర్య మెరుగ జాలరటు వలన్. అదేవిధంగా ఎప్పుడూ చక్కెర వినక, దాన్ని చూడక, దాన్ని తినక ఉండబడినటువంటి వాడు చక్కెర ఎలా ఉందయ్యా అంటే అతను చెప్పగలుగుతాడా? చెప్పలేడు. దాని మాధుర్యం ఎరగగలుగుతాడా? ఎరగలేడు. అట్లనే మక్కువతో విని చదువక, ప్రేమ చేత గురువాక్యమును భక్తి చేత ప్రేమ చేత వినక, ఈ ఒక్క గురువాక్యమును చదువక ఉండబడినటువంటి వానికి మక్కువతో విని చదువక చక్కగా గ్రంథార్థమెరుగా జాలేరా జనులు. కావున నీవో సలించి పనులు చొక్క మీ గ్రంథము చూడు మీ కొనవేళ. ఆ విధంగా మక్కువతో విని చదువక చక్కగా గ్రంథార్థమెరుగ జాలేరా జనులు. ఏందో స్వామి చెప్తున్నాడు కందార్థ ధరువులని, ఆ వాక్యములు ఆ బోధన ఏదో మాకు అర్థం కాకోకుండా ఉంది అని అనుకుంటే మనకు అర్థం కాదు. సద్గురువుని ఆశ్రయించి చక్కగా గురుముఖంగా విన్నప్పుడు, విచారించినప్పుడు మనకు ఆ ఒక్క వాక్యములలో సత్యం అనబడేటువంటి యథార్థము మనకు తెలియజేస్తూ వస్తాడు గురువాక్యం. అందుకే చక్కెర మెక్కకలోకులు చక్కెర మాధుర్య మెరుగ జాలరటు వలన్. మక్కువతో విని చదువక చక్కగా గ్రంథార్థ మెరుగ. ఈ గ్రంథములో ఉండబడినటువంటి అర్థాన్ని మానవులు తెలుసుకునేకి సాధ్యం అవుతుందా? చక్కగా గ్రంథార్థ మెరుగ జాలే రాజనులు కావున చాలించు పనులు. కాబట్టి ఈ యొక్క వాక్యములలో ఉండబడినటువంటి సత్యాన్ని నీవు బాగా యథార్థముగా తెలుసుకోవాలన్నా నీ పనులన్నీ సాలించమంటున్నాడు గురువుగారు. ఏం పనులు? ఇంట్లో వంట చేసుకునే పనులా? పిల్లలను బడికి పంపించే పనులా? ఉద్యోగానికి పోవాల్సిన పనులా? నీవు చేయాల్సినటువంటి కష్టమైనటువంటి పనులా? నీ సంసారానికి సంబంధించినటువంటి పనులా? ఇవి కాదు.
మానుకమ్మంటున్నది గురువుగారు. నీవింతవరకు ఏం చేస్తున్నావో నీ జపతప యజ్ఞయాగాది నిమినిష్ట క్రతువుల ఆచారాలు వీటి చేత నేను పరమార్థమును తెలుసుకోవాలనే అటువంటి ప్రయత్నము మానుకో. అవన్నీ చేయకూడదని కాదు, ప్రపంచకులకు అవసరమే అవన్నీ. కానీ జ్ఞాని విచారణపరుడు ఎవరు నేను పరమార్థమును తెలుసుకొని భ్రాంతిరహితుడనై జన్మరాహిత్యమును పొంది పునర్జన్మ లేకుండా నేను తరించాలని ఇచ్చ కలిగి ఉంటారో వారికి మాత్రమే నేను చెప్తున్నది. నీవు చేసిన పనులన్నీ మానుకొని సద్గురువును ఆశ్రయించితే సత్యము తెలియబడుతుంది అంటున్నాడు. కావున నీవో సాలించి పనులు చొక్క మీ బోధకు ఎక్కడ ఈడవును. చొక్కమైనటువంటి ఈ బోధకు ఏ విధంగా నువ్వు విచారించిన సత్యము తెలియబడదు. కాబట్టి ఉన్నది ఉన్నట్లు యథార్థముగా మనకు తెలుసుకోవాలంటే చొక్క మీ గ్రంథము చూడుము కొనవెల్లాం. మొట్టమొదటి నుండి తుద వరకు విచారణ గురుముఖంగా చేసినట్లు విన్నట్లయితే నిజము నీకు ప్రత్యక్ష ప్రమాణంగా తెలియబడుతుంది అని గురువాక్య ధర్మము మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఉన్నది ఉన్నట్లు యథార్థముగా మనము నిజము తెలుసుకోవడం కోసమే చెప్తున్నాడే తప్ప ఇవన్నీ కాదని, ఇవన్నీ నీకు అవసరం లేదని కాదు. ప్రపంచకులకు అందరికీ అవసరమే, కానీ పరమార్థానికి సంబంధించిన విషయానికి వచ్చినప్పుడు మాత్రము ఇక ఇంతవరకు నీవు చేసినావు, వీటివన్నింటి వలన నీకు నిజము తెలియబడలేదు. కాబట్టి ఇవన్నీ నీవు పక్కన పెట్టి సద్గురువు సత్యాన్వేషణ పరుడవై సద్గురువును ఆశ్రయించినప్పుడే నీకు నిజము తెలియబడుతుంది అని గురువాక్యం తెలియపరుస్తూ ఉంది. కాబట్టి ఇందులో ఉండబడినటువంటి సత్యాన్ని సూక్ష్మాన్ని గ్రహించి అన్యథా భావించక నిజమును గ్రహించడం కోసం మాత్రమే సద్గురు వాక్యాన్ని విని అందులో ఉండబడినటువంటి ధర్మమర్మాలను చక్కగా గ్రహించవలనని స్తోత్రీయ బ్రహ్మనిష్టపరులకు తెలియజేయాల్సి వస్తుంది. స్తోత్రీయ బ్రహ్మనిష్టపరులనగా స్తోత్రముల చేత బ్రహ్మతత్వాన్ని ఎవరు సత్యమును తెలుసుకోవలసినటువంటి ఇచ్చ కలిగి ఉన్నారో అటువంటి వారు మీరందరూ. కాబట్టి ఓ స్తోత్రీయ బ్రహ్మనిష్టపరులారా, సత్యమును తెలుసుకోవడం కోసము సత్యాన్వేషణ పరులై సద్గురువును ఆశ్రయించి ఆ సత్యమును తెలుసుకొని పునర్జన్మరహితమైనటువంటి పరమార్థమును చెంది అందరూ తరించవలసినటువంటి ఆపేక్ష చేత ఈ ధర్మాన్ని గురువాక్యమును తెలియజేస్తున్నానని అందరికీ తెలియజేస్తూ రాబోయేటువంటి వాక్యములో ఉండబడినటువంటి సత్యాన్ని మనము తెలుసుకుందామని సద్గురు ప్రభు మహారాజుకు జై.